రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 15, 19 ఉండండి 18, 19, 20 వచనాలు. 7వ అధ్యాయము 18 నుంచి చదవండి. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదు అని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది. ఏం కలుగుచుందట అమ్మా చెప్పండి. ఏం మేలైనది చేయవలెనని నాకు కోరిక కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. అది దీని సారాంశం. ఇంకా కిందకి చదివితే చేయవలసిన మేలు చేయక చేయకూడని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నేను మేలు చేయాలనుకున్నాను, మేలు చేయలేకపోతున్నాను. అలాంటప్పుడు చేయగోరనవి చేస్తే దాంట్లో ఏముందట? పాపము దాగి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి స్తోత్రాలు, వందనాలు. ఈ రోజున నీ వాక్యాన్ని వినగోరుతూ నీ పాదాల చెంతకు వచ్చాము ప్రభువా. నీ పాద పద్మములు పట్టుకొని బ్రతిమిలాడుతూ అడుగుతున్నాను. మా అందరికీ వినగల చెవిని, గ్రహింపగల హృదయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాను. నాయన, వాక్యము మమ్మల్ని విరుస్తుంది. విరవబడినటువంటి మేము సంపూర్ణంగా మార్చబడతాం. అందుకోసం మీరే నీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నీకు మహిమ చెల్లిస్తూ, వినగోరిన వాక్య భాగాన్ని మీరే మాకు బోధించి వివరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనము రోమా పత్రికలో ఏం చదువుకున్నామంటే ఈ శరీరమందు మంచిది ఏది నివసింపలేదు, నేను అది ఎరుగుదును. ఏ మంచి అనను నా శరీరమందు మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది. ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేస్తాము అనేటువంటి కోరిక నాలో ఉన్నది, కానీ చేయుట నాకు కుదరట్లేదు. మంచి చేయాలనుకుంటున్నాను, చెడు చేయాలనుకోవట్లేదు, కానీ చెడే చేస్తున్నాను. మంచి చేయాలనుకుంటున్నాను, ఆరాధనకు సమయానికి వచ్చేద్దాం అనుకుంటున్నాను, కుదరట్లేదు. దేవునిలో ఎదగాలని కోరుకుంటున్నాను, కుదరట్లేదు. బైబిల్ బాగా చదవాలని కోరుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. మొట్టమొదట అరగంట చదువుతున్నాను, అరగంట చదువుతున్నాడే అనుకున్నారు, కానీ ఆ తర్వాత పావుగంటకు దిగజారిపోయాం. పావుగంట చదువుతున్నాం, ఆ తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి కదా, 10 నిమిషాలు, 5 నిమిషాలు, లేకపోతే 2 నిమిషాలు, అలా మారిపోతున్నాం. మంచి చేయాలనుకుంటున్నాం, కానీ చెడు చేయాలని నేను అనుకోకుండా చేసేస్తున్నాను. దేవునిలో ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. అది ఇక్కడ రాయబడినట్టు సారాంశం. నేను ఈ రోజున ఏం చెప్పదలుచున్నానంటే
కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. టైటానిక్ షిప్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదండి. టైటానిక్ షిప్ అంటే చాలా ప్రముఖమైనటువంటి వాడ అది. ఆ వాడలో చాలా పక్కాగా నిర్మించారు. ఆ తయారు చేసిన యజమాని ప్రపంచంలోనే ఇది అతి స్ట్రాంగ్ అయినటువంటి వాడ. ఈ వాడకు ఏమీ చేయలేదు అని ఆ వాడ గురించి ఇంట్రడక్షన్ చెప్పారు. అలాగని వాడ బయలుదేరుతుంది. వాడ బయలుదేరితే ఆ వాండర్ ఏమన్నాడంటే, దాని యజమాని, ఈ వాడ దేవుడు అడ్డొచ్చినా ఏమీ చేయలేడు అన్నాడు. అలాగా ప్రయాణమై సాగుతుంది. 3 రోజులకే ప్రయాణమైనటువంటి 3 రోజులకే వాడ తయారు చేయబడి ప్రారంభోత్సవం జరిగినటువంటి 3వ రోజునే అది అలా మునిగిపోయింది. నీటిలో మునిగిపోయింది, సముద్రంలో మునిగిపోయింది. దాని గురించి చరిత్రకారులు సంవత్సరాల బట్టి ఎందుకు మునిగిపోయింది అది కనుక్కోవడానికి కోట్ల రూపాయలు వెచ్చించి ఎప్పటికీ దాని గురించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తేలినటువంటి అంశం ఏంటంటే, ఆ వాడ మునిగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం దేనికి మునిగిపోయింది? ఐస్ గడ్డలను ఢీకొని సముద్రంలో, అక్కడ చిల్డ్ ప్లేస్ అంటే మంచు పర్వతాలు ఉన్నాయి. అందులో ఆ సముద్రంలో మంచు పేరుకుపోయింది, గడ్డ కట్టిపోయింది సముద్రం. దానిని ఢీకొని మంచు గడ్డకు ఆ విశిష్టమైనటువంటి వాడ పగిలిపోయిందట. ఎంత విచారకరం కదండి. ఆ వాడ ఎందుకు పగిలిందంటే, కంక్లూజింగ్ ఏం తెలిసారంటే, దానికి వేసినటువంటి పెయింట్ ఏదైతే ఉందో ఆ పెయింట్ ఒక పక్క బాగానే వేశారు, రెండవ పక్క నాసిరకం పెయింట్ వాడారు. షింక్ అయిపోవడానికి అవకాశం ఉండేటువంటి పెయింట్ అది. వాడ షింక్ అయిపోవడానికి అవకాశం ఉంది. దానివల్ల వాడ పగలడం ఒకటైతే, మునిగిపోవడం, ఈ పెయింట్ లీక్ అవ్వడం వల్ల దానిలోనికి వాటర్ వెళ్ళిపోయి అంతా మునిగిపోయింది అని తేల్చారు. రాజీ పడి క్వాలిటీ పెయింట్ వాడలేదు అని వారు తీర్మానించారు. చిన్నదే కదా, చిన్న కారణం పెద్ద ప్రమాదం అయింది. ఇంకొక మాట చెప్పనా, చాలా విశేషమైనటువంటి మాట. శత్రువులు బారి నుంచి తప్పించుకోవడానికి 21,000 ఎంతమ్మా 21,167 కిలోమీటర్లు. 21,000 వైజాగ్ ఎంత? 250 కిలోమీటర్లు అంతే. చైనాకు దాని చుట్టూ కట్టినటువంటి రక్షణ గోడ ఏదైతే ఉందో దాని పొడవు ఎంతంటే 21,167 కిలోమీటర్ల దూరం అంట. దాన్ని కట్టినటువంటి ఆ ప్రాకారం ఏదైతే గోడ ఉందో, రక్షణ గోడ, దాని పొడవు అంతట. అది ఎలాగుందో తెలుసా? దాని మీద గుర్రాలను పరుగు తీయించొచ్చట. ఆ గోడ మీద అంత వెడల్పైన గోడ. ఎవడైనా వెళ్తాడా దానికి? ఎవడ వెళ్ళలేడు. గోడ చాలా పటిష్టంగా కట్టారు. అది కట్టడానికి 2,500 సంవత్సరాలు పట్టిందంట. ఎన్ని సంవత్సరాలు? 2,500 సంవత్సరాలకి కట్టడానికి టైం వెచ్చించారు. 2,005 సంవత్సరాల తర్వాత పూర్తయినటువంటి ఆ చైనా గోడ, దాన్ని ఏమంటారంటే గ్రేట్ చైనా వాల్. గ్రేట్ చైనా వాల్ అనే పేరు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు కూడా దొరుకుతుంది. గ్రేట్ చైనా వాల్ ఎలా ఉంటుందో చూడవచ్చు కదండి. దానిని 2,500 సంవత్సరాలు కట్టారట పటిష్టంగా. చాలా పొడవు కదా, అంత దూరం అవుతుంది. ఇక్కడ నుంచి రాజమండ్రికి రోడ్డు వేయడమే ఎన్ని సంవత్సరాలు పట్టింది మనకి? దాదాపుగా 5 సంవత్సరాలు పట్టేసింది.
ఈ రోడ్డు తయారవడానికి. అలాంటిది 2005 సంవత్సరాలు పట్టిందంట ఆ గోడ నిర్మాణానికి. దాని మీద గుర్రాలు పరుగులు తీయచ్చు, సైన్యం తిరగచ్చు, అన్నీ పెద్ద పెద్ద గోడలు. అలాంటి గోడ ఏ శత్రువు ఈ చైనాలోకి ఎంటర్ కాలేడు అని తీర్మానించారు. దానికోసమే ఆ గోడ కట్టబడింది. కానీ వితిన్ 3 months 3 నెలలకే 2 సార్లు శత్రువులు లోపలికి ప్రవేశించగలిగారట. పటిష్టమైన గోడ ఎందుకు కట్టారు? శత్రువులు రాకుండా ఉండడానికి కట్టారు. కానీ 3 నెలలకే ఎన్ని సంవత్సరాలు కట్టారు? 500 సంవత్సరాలు కడితే 3 నెలల్లో శత్రువులు లోపలికి ప్రవేశించారట. ఎలా ప్రవేశించారు? 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు లోపలికి ప్రవేశించారు. ఎందుకు ప్రవేశించారు, ఎలా ప్రవేశించారంటే కాపలాదారులు ఉన్నారు కదా, వాళ్ళకి లంచం ఇచ్చి లోపలికి ప్రవేశించారట. లంచం చిన్నది, కానీ ఒక విశిష్టమైనటువంటి గ్రేట్ చైనా వాళ్ళు దాటుకుంటూ శత్రువులు లోపలికి ప్రవేశించారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం చేయకూడదనుకుంటాం కానీ చేసేస్తుంటాం. ఎలా? చాలాసార్లు ప్రదీప్ ఏమనుకుంటాడంటే, నేను ప్రతిసారి కూడా చర్చ్కి ఇన్ టైంలో రావాలి, ప్రతిసారి కూడా శనివారం ఆదివారం ఇప్పుడు కూడికలు ఉంటే అప్పుడు నేను డిఫరెంట్గా నేను చర్చిలో ఉండాలి అనుకుంటాడు. అది తీర్మానం. కానీ రాత్రికాల సమయంలో బయట మాట్లాడుకుంటున్నాడు, చర్చిలోకి రాలేదు. ఎందుకు రాలేదు అంటే చిన్న యామరపాడు, చిన్న ఫ్రెండ్ ఎవడో వచ్చాడు, వాడిని కలవాలి, చిన్నది తప్పుకున్నాడు. తీర్మానం గొప్పది, చేయలేకపోతున్నాడు. తీర్మానం చాలా విశిష్టమైనది, కానీ చేయలేకపోతున్నాం. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే దానికి సమాధానమే కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆలోచిస్తున్నాను. ఈ రోజున ప్రాముఖ్యమైన వర్తమానంలోకి వెళదాం. ఆ ప్రాముఖ్యమైన వర్తమానం అంటే 2వ దినవృత్తాంతాల గ్రంథము, అదే 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అదే మాట మళ్ళీ 2వ దినవృత్తాంతముల గ్రంథము 17, 18, 19, 20, 21 అధ్యాయాలలో ఉంటుంది. ఎలాగమ్మా మన వెంకయ్య గారు 17, 18, 19, 20, 21 అధ్యాయాలంటే ఈరోజు తెల్లారిపోయేలాగా ఉందని తుండు పైకేసేసాడు ఆ పెద్ద ఆయన. ఎవరో వెంకయ్య గారు. అంతసేపు చెప్పను, క్లుప్తంగానే ముగించేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నీ టైంలోకి నువ్వు వెళ్ళిపోతుంది, 11:30కి క్లోజ్ అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఏం చెప్పాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము, 18వ అధ్యాయము, 19వ అధ్యాయము, 20 అధ్యాయం, 21వ అధ్యాయం. ఇవన్నీ కూడా ఒక కట్ట కలిసి చదివితే ఒక స్టోరీ వస్తుంది దాంట్లోంచి. ఆ స్టోరీ అక్కడక్కడ మనం చదివి ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు, తీరిగ్గా ఉన్నప్పుడు మొత్తం చదువుకోండి. దానికి మీకు బోధపడుతుంది. ఇప్పుడు పైనే నేను చెప్పేస్తాను, మీకు అర్థమయ్యే రీతిలో ఒక స్టోరీ లాగా చెబుతాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 17వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. ప్రాకారపురములన్నీ కూడా సైన్యము నుంచి తన తండ్రి ఎవరు? ఆశ. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? యెహోషాపాతు అనండి అందరూ కూడా.
మళ్ళీ చెప్పండి, ఏదో బూత్ మాట్లాడుతున్నారు. యెహోషాపాతు, దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషాపాతు గురించి మనం మాట్లాడుకున్నాం. యెహోషాపాతు తండ్రి ఎవరు? ఆశా కుమారుడు యెహోషాపాతు. యెహోషాపాతు దేవుని దృష్టికి మంచివాడిగా పేరొందాడు. యెహోషాపాతు మంచివాడు, భక్తిపరుడు కదండి. యెహోషాపాతు మంచివాడు, భక్తిపరుడు. మీలాగా ప్రదీప్, నీలాగా యెహోషాపాతు ఎలాంటి వాడు? నాలాగే అండి. యెహోషాపాతు ఎలాంటి వాడు? మంచి భక్తిపరుడు. చదవండి. ఇంకేం చెప్పాను? భక్తిపరుడు, మంచివాడు, అన్నిట్లోనూ బలమైనటువంటి శూరుడు అనుకోవాలి. 6 వచనాల్లో ఏముందంటే చదవండి టకటక. అమ్మ అంత గట్టిగా చదవద్దు, మైక్ తీసుకొని చదివితే చాలా సులువుగా ఉంటుంది, తేలిగ్గా, అంత అలర చేయకుండా మెల్లిగా చదువుకోవచ్చు. అక్కడ నుంచి ఎక్కడ దాకా వినిపించేటట్టు మాట్లాడలేక్కర్లేదు. సైలెంట్గా మైక్ తీసుకొని చదువమ్మా, స్టైల్గా చదువు. అతడు యూదా దేశములోని ప్రాకార పురములన్నిటి యందును సైన్యముల నుంచి యూదా దేశమందు తన తండ్రి అయిన ఆశ పట్టుకునిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు అతను నడిచాడు. బయలుదేవతలను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. మంచివాడే కదా, చాలా మంచివాడు. ఈ 6 వచనాల్లో అతను మంచివాడు అన్నటువంటి సారాంశం అందులో దాగి ఉంది. వివరంగా చదువుకోండి, నేను త్వరగా వెళ్తున్నాను ముందుకి. అందులో 1 నుంచి 6 వచనాలు, 6 వచనాల్లో అతను ఏమి చెప్పబడుతుంది తన గురించి అంటే స్పిరిచువల్ మ్యాన్ అతనిలో కనిపించాడు. చెప్పండి, మీరు కూడా చెప్పండి, ఇంగ్లీష్ రాదా? చెప్పండి. స్పిరిచువల్ మ్యాన్. అతను స్పిరిచువల్ మ్యాన్. ఎవరు? యెహోషాపాతు స్పిరిచువల్గా ఉన్నాడు, ఆధ్యాత్మికంగా మంచివాడు, దేవుని భక్తి కలిగి ఉన్నవాడు. నెక్స్ట్ 7వ వచనం నుంచి 9-10 వచనాల వరకు. తన ఏలుబడి అందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయిలును, ఒబద్యాను, జెకర్యాను, నతనీయేలును, మికాయాను, షమ్మయి కొంతమంది పెద్దలను పంపించాడు. దేనికోసం? దేవుని ధర్మశాస్త్రం బోధించడానికి, వివరించడానికి ఆయా ప్రాంతాలు పంపించాడు. మంచివాడే కాదా? యెహోషాపాతు చాలా మంచివాడు అనండి, చాలా మంచివాడు. ఇంకా ఒకళ్ళు చూసుకోకండి. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకుని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నింటిను సంచరించి జనులకు బోధించుచూ ఉండెను. చాలండి, తర్వాత 10 వచనాలు చదువుకోండి. ఇక్కడ ఏముందంటే ద స్ట్రాంగ్ మ్యాన్. యెహోషాపాతు స్ట్రాంగ్ మ్యాన్. మొట్టమొదట 6 వచనాల్లో ఏం కనిపించాడంటే స్పిరిచువల్ మ్యాన్. ఇక్కడ ఏం కనిపిస్తుంటే స్ట్రాంగ్ మ్యాన్, మంచి శక్తియుక్తులు కలిగిన వాడు, బలమైన వాడు. ఎందుకంటే అతను స్ట్రాంగ్నెస్ ఇక్కడ కనబడుతుంది. ఏంటి?
దేవుని గురించి బోధించడం, ఇతర ప్రాంతాలకు పంపించడం, అవన్నీ కూడా చేశాడు. ఎవరు? యెహోషాపాతు. 12వ వచనం నుండి 19వ వచనం వరకు చివరి 7 వచనాలు. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యోధా దేశమునందు దేన్ని కోటలను సామాగ్రిని విలువ చేయు పట్టణములను కట్టించెను. యోధా దేశ పట్టణములలో బహుధనము సమకూర్చబడెను. అతని కింద పరాక్రమశాలులు ఉన్నారు. అంటే సెక్యూరిటీ అంతా కూడా తను కూర్చుకున్నాడు. సెక్యూర్ చేయబడినటువంటి వ్యక్తి మొట్టమొదట ఎలా కనపడ్డాడు? స్పిరిచువల్ మ్యాన్గా కనపడ్డాడు. రెండవది స్ట్రాంగ్ మ్యాన్గా కనపడ్డాడు. మూడవది ఎలా కనపడ్డాడు? సెక్యూరిటీ కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. టోటల్ సెక్యూర్ చేయబడ్డాడు. దేవుని వల్ల సెక్యూర్ చేయబడ్డాడు. అక్కడ ఉన్న పరిస్థితులు వల్ల సెక్యూర్ చేయబడ్డాడు. అక్కడ ఏం కనబడుతుందంటే అనేకమైనటువంటి ధనము సమకూర్చబడింది. అలాగే సైన్యము సమకూర్చబడింది. గుర్రాలు రథాలు సమకూర్చబడ్డాయి. ఇక్కడ 18వ వచనం చదివితే లక్ష 8,000 మంది యుద్ధ సన్నద్ధులు తనకున్నారు. 19వ వచనం, రాజు యోధ అంతంతటి ప్రాకారపురములలో వీరందరూ కూడా రాజు యొక్క పరివారంలో చేరిన వారు. చాలా సెక్యూరిటీ తనకున్నది. అంటే ఈ 17వ అధ్యాయం అంతా కూడా తను ఎటువంటి వాడు, ఎంత సమృద్ధి కలిగిన వాడు, ఎంతటి ధనవంతుడు, ఎలాంటి భక్తుడు, దేవుని ఎడల తనకున్నటువంటి దేవునితో తనకున్న సంబంధం ఏంటి కనబడుతుంది. ఓకే, ఇప్పుడు 18వ అధ్యాయంలోకి 17వ వచనం వదిలేద్దాం. దాంట్లో ఏం నేర్చుకున్నాం చెప్పండి? స్పిరిచువల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్, సెక్యూర్ మ్యాన్ కదండి. ఇంకా చదువుదాం. ఇక ఏం 18వ వచనం 18వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 18వ అధ్యాయము చెప్పబోయే ముందు కొంత చరిత్ర చెప్పాలి మీకు. ఇక్కడ రాయబడి ఉంది మొదటి మాటలో, తనకి ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగింది. యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది చాలండి. ఇక్కడ యెహోషాపాతు మంచివాడు, భక్తి గలవాడు, దేవుని ఎడల విధేయత కలిగిన వాడు, దేవునితో సంబంధం ఉన్నవాడు, దేవుని చేత సెక్యూర్ చేయబడినటువంటి వ్యక్తి. తన స్పిరిచువల్ మ్యాన్, స్ట్రాంగ్ మ్యాన్, సెక్యూర్ చేయబడినటువంటి మనిషి. అటువంటి వాడు ఆహాబుతో 1000 మందుకున్నాడట. ఎక్కడ రాయబడి ఉంది? 18వ అధ్యాయం ప్రారంభంలో. అంతే కదా. తనకు ఐశ్వర్యము ఘనతయు అధికముగా కలిగినందున యెహోషాపాతు ఆహాబుతో 1000 మందుకున్నాడట. అక్కడ జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ స్పిరిచువల్ సంబంధించినటువంటి వ్యక్తి, దేనికి రాజీ పడినటువంటి వ్యక్తి. రాజీ అనే మాట మీ మైండ్లో ఉండాలి. రాజీ పడినటువంటి వ్యక్తి, దేనికి రాజీ పడడు, దేవునిలో నిలిచి ఉండేవాడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నవాడు. ఇక్కడ ఆహాబు ఎవరు అంటే, ఆహాబు ఒక రాజు. యెహోషాపాతు రాజు లాంటి వాడు కాదు, కానీ ఒక రాజు. ఎవరు? ఆహాబు రాజు. ఆహాబు రాజు భార్య ఎవరు అంటే యెజబెల్.
ఆహాబు మ్యారేజ్ జరిగినటువంటి సందర్భంలో ఆహాబు మంచివాడే కావచ్చు. ఆహాబుతో ఎవరికి వివాహం కలిగింది? యెజబెల్తో వివాహం జరిగింది. వివాహం జరిగినప్పుడు ఆమె ఖాళీగా రాలేదు. ఆమె అన్యజాతి స్త్రీ, దేవతలను పూజించేటువంటి వ్యక్తి కూడా కొంతమంది దేవతలను కూడా తీసుకొచ్చింది, దేవతా ప్రతిమలను తీసుకొచ్చింది. ఎవరు? యెజబెల్ తీసుకొచ్చింది. ఆ రాజ్యంలో, ఇశ్రాయేలు రాజ్యంలోనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆహాబు కూడా అక్కడే ఉన్నాడు. ఆహాబు యెజబెల్ను బాగా ప్రేమించాడు. అయ్యా, ఇక్కడ యెహోవా దేవుడు ఉండడానికి వీల్లేదు, నేను ఒక విగ్రహాన్ని పెడతాను అని యెజబెల్ అంటే, సరే చేసేసుకో, తప్పేముంది అన్నాడు. అంటే ప్రేమ కొలది. అంటే అది అడ్డు చెప్పినట్టు కాదు, లేకపోతే తిరస్కరించినట్టు కాదు, కానీ భార్య అడుగుతుంది కదా. డియర్ ఫ్రెండ్స్, మీ గర్ల్ ఫ్రెండ్ అడుగుతుంది ఎక్కడికి వెళ్దామని, నువ్వు మాట తీయగలవా? నీతో ఉండాలని ఒక గర్ల్ ఫ్రెండ్ అడుగుతుంది. పాస్టర్ గారు, ఒకళ్ళు వద్దన్నా అనుకోండి, నా మగతనానికే మచ్చండి, నా మగతనానికి మచ్చ, కాబట్టి ఓకే చెప్పేసానండి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. యవనస్తులారా, మీరు అలాగా చెప్తారు, ఓకే చెప్పేస్తారు. ఎందుకంటే మొహమాటానికి ఓకే చెప్పేస్తాం. అది చెయ్యకూడని పని. నేను అనేక మేలులు చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అని పౌలు భక్తుడు అన్నట్లుగా, అక్కడ మంచిదే చేయాలనుకుంటున్నావు కానీ చేయడానికి అంటే టర్న్ అబౌట్ అంటే నీకు తెలుసా, ఈ డ్రిల్ చేసేటప్పుడు ఏమంటారు? అబౌట్ టర్న్ అంటారు. అంటే ఏంటి? ఇటు ఉన్న వ్యక్తి ఇటు తిరుగుతాడు కదా, ఇటు ఉన్న వ్యక్తి ఇటు తిరుగుతాడు, అప్పుడు అబౌట్ టర్న్ అన్నమాట. కానీ ఈ రాజీ పడే విషయంలో అబౌట్ టర్న్ కాదు, కొంచెం టర్న్, కొంచెం వాక్యం వింటాం, వాక్యం వింటుంటే ఉంటాం, కానీ ఒక చూపు అటు ఉంటుంది, ఇటు ఉంటుంది కదా. అంటే నీ చూపు కొంచెం మళ్ళిస్తే పని అయిపోయినట్లే. ఇక్కడ మనం ఏం ప్రస్తావించామంటే, యెజబెలు విగ్రహారాధికురాలు కాబట్టి ఆ రాజ్యంలో అక్కడక్కడ దేవతా ప్రతిమలను స్థాపించేసింది. కాదనలేకపోయాడు. మొట్టమొదట కాదన్నాడు. పోన్లే అనుకున్నాడు, సరేలే అన్నాడు. ఓకే, చిన్నది విషయం కదా, పెట్టు, దానికి ఏమవుద్ది అన్నాడు. అలాగలా ప్రాకిపోయింది. తన కబంధ హస్తాలోనికి వెళ్ళిపోయాడు ఆహాబు కూడా. జాగ్రత్తగా వింటున్నారా? ఆహాబు ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోయాడంటే యెజబెలు ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. ఓకే, తన స్టోరీ అక్కడ పెట్టండి. ఇది 18వ అధ్యాయానికి ముందు జరిగినటువంటి ఒక చరిత్ర మీకు చెబుతున్నాను. ఓకే, ఆ చరిత్రను పక్కన పడితే 18వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, గొప్ప ఐశ్వర్యం కలిగింది. కొన్ని సంవత్సరములు గడిచిన మీదట ఏమన్నాడంటే, తరువాత యెహోషాపాతు అక్కడికి వచ్చేమనంటే, రాజుగారు వింటున్నారా? అమ్మా మాణిక్యం వింటున్నారా? ఏమంటున్నాడంటే, ఆహాబు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యెహోషాపాతు దగ్గరికి వచ్చాడు. యెహోషాపాతు ఇద్దరు సెకండ్ ఇచ్చుకున్నారు, ఒకరికొకరు కలుసుకున్నారు, కౌగిలించుకున్నారు. తప్పులేదు కదా. ఇద్దరు వ్యక్తులు వచ్చినప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళని పలకరించడం సబబే. పలకరిస్తాం, టీ ఇస్తాం, కాఫీ ఇస్తాం, కుశల ప్రశ్నలు అడుగుతాం, మంచిగా జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో యెహోషాపాతు దగ్గరికి
ఆహాబు వచ్చాడు. ఆహాబు వచ్చి మాట్లాడుకుంటున్నారు. అమ్మ నేను చెప్పేస్తాను. ఏమన్నాడంటే ఏం పేరు? యెహోషాపాతు రాజా, నీ రాజ్యం గొప్ప రాజ్యం, మీరు గొప్పవారు. అబ్బా, మీ పేరు దశ దిశలా వ్యాపిస్తుంది. ఎక్కడ చూసినా యెహోషాపాతు 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 అంటున్నారు. మీకు చాలా పేరుందండి. అబ్బా, మీరు ఏమి రాజుగారండి అని పొగడడం ప్రారంభించాడు. అర్థం చేసుకోండి, జాగ్రత్తగా వినండి. తనని పొగడడం ప్రారంభించాడు. ఎవరు? ఆహాబు పొగుడుతూ ఉంటే తనకి మైమరిచిపోతున్నాడు. ఆహా ఆహా అనుకుంటున్నాడు. అలాగనుకున్నటువంటి సంపలే, రాజుగారు మీరు మామూలు మీరండి అలా కాదండి. అబ్బబ్బబ్బబ్బా, మీరు ఏమి రాజు అండి, మీ పిల్లలు ఉన్నారే, మీ 3 పిల్లలు చాలా గొప్పవారండి. అమ్మ బాబోయ్, మీ పిల్లలంటే పిల్లలు కాదండి, నెంబర్ 1 అన్నాడు. అందులోని మీ పెద్ద బాబు అంటే చాలా మంచోడు. మీరు ఏమనుకోండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మా పెద్ద అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేద్దామండి అన్నాడు. యెహోషాపాతు ఉబ్బి తబ్బి భయపడి కదా ఇవన్నీ చెప్పడంలో ఉబ్బి తబ్బి భయపడు అయిపోయి ఓకే అన్నాడు. ఒకటే మాట చెప్పిన దానికి ఓకే. అతను ఎవరు? ఆహాబు రాజు. అతని భార్య ఎవరు? యెజబెలు. భక్తిగల పురుషుడు ఎవరు? యెహోషాపాతు. భక్తి గలవాడు. ఆ భక్తి అంతా తొంగలోకి తొక్కేసి ఎవరితో వియ్యం అందుకున్నాడు తెలుసా? ఆహాబుతో వియ్యం అందుకున్నట్లుగా గ్రంథంలో రాయబడి ఉంది. దానికి కారణం పొగడ్తలకు లొంగిపోయాడు. అతన్ని పొగిడేశాడు. అబ్బా, నీలాంటి వారు లేరండి అంటే అంతే గంపలా పడ్డాడు. చేసేశారు పెళ్ళి. వియ్యం అందుకున్న తర్వాత ఏం జరిగిందో చెప్తారు. దేవునికి మహిమ కలుగునుగా. చదవండి. కొన్ని సంవత్సరములు గతించిపోయిన తర్వాత అప్పుడు షోమ్రోనులో ఉన్నటువంటి యెహోషాపాతు ఎక్కడికి వెళ్ళాడు? ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. దిగి వచ్చాడు. అంత భక్తి గలవాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆహాబు భార్య యెజబెల్ సమక్షంలోకి వెళ్ళిపోయాడు. భక్తి గలవాడు. యెజబెల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చరిత్ర మారిపోయింది. చదవండి. ఆహాబు అతని కొరకు, అబ్బబ్బబ్బా, ఆహాబు చాలా తెలివైన వాడు అనుకోవాలి. ఏమిస్తే లొంగుతాడో, పొగడ్తలకి లొంగిపోయాడు కదా. ఇప్పుడు ఇంటికి వస్తే అతని కొరకు, అతని పరివారం కొరకు అనేకమైన గొర్రెలు, పశువులను కోయించి గొప్ప విందు చేసి అబ్బాబా గోరుముద్దలు తినిపించాడు యెహోషాపాతు రాజుకి. పొంగిపోయాడు యెహోషాపాతు. పొంగిపోయాడు. తను చేస్తున్నది ఏమిటో తెలుసుకోలేకపోయాడు. కూతురినిచ్చి కొడుకుని, అతని కూతురిని పెళ్లి చేసుకున్నాడు. కొడుకుతో పెళ్ళి అయిపోయింది. అక్కడికి వెళ్ళాడు. చాలా రాయబారాలు జరిపాడు. ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, ఏమండి ఈ పక్కనే ఒక రాజ్యం ఉందండి, అక్కడికి యుద్ధానికి వెళుతున్నాం మేము, మీరు కూడా వస్తే బాగుంటుంది. అక్కడ ఏం చేశాడు? యెహోషాపాతు చాలా గొప్ప రాజు, ఇతని చిన్న రాజు కదా. గొప్ప రాజుతో మేము గొడవ పెట్టుకుంటే మమ్మల్ని చిదిమేస్తారు, మమ్మల్ని బ్రతకనివ్వరు, మమ్మల్ని చంపేస్తారు అనేటువంటి కుట్రతో ఎక్కడికి వచ్చి రాజును పొగిడి ఆ రాజుతో వియ్యం అందుకొని ఎక్కడికి వచ్చి అతని ప్రాంతానికి తీసుకువెళ్ళి అక్కడ అంటున్నాడు, ఇక్కడ చిన్న రాజ్యం ఉందండి, దాని మీదకి యుద్ధానికి వెళుతున్నాను, మీరు వస్తే బాగుంటుందండి. ఏమంటున్నాడు ఆహాబు రాజు? మీరు వస్తే బాగుంటుంది, యెహోషాపాతు వారు నాతో రండి అన్నాడు. దానికే ఉంది, వస్తాను అన్నాడు రాజీ పడిపోయి.
వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళిపోయాడు. అక్కడ యుద్ధానికి వెళ్ళడం సంభవించింది. సంభవిస్తున్న తరుణంలో యెహోషాపాతుకి ఒక మంచి గుణం ఉంది. ఏం గుణం అంటే దేవుణ్ణి అడగడం, దేవుని ఇష్టాన్ని తెలుసుకోవడం, తన విధి విధానం. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాడు. ఏమండి, నేను యుద్ధం వెళ్ళే ముందు ఒక పని చేస్తానండి. నాకు దేవుణ్ణి అడిగితే కానీ నేను ఎక్కడికి వెళ్ళనండి. కాబట్టి ఈ రోజున దేవుణ్ణి విచారణ చేసి అప్పుడు యుద్ధానికి బయలుదేరదాం అన్నాడు. అయితే వెంటనే యెహోషాపాతు రాజు కదా, ఒక ప్రవక్తని పిలిచాడు. ఆ ప్రవక్త ఎవరు అంటే చూడండి, ఏం పేరు అమ్మా? 18వ అధ్యాయం. మికాయాను పిలిచాడు. మికాయా, సార్ ప్రవక్త గారు, మీరు ఇక్కడికి వెళ్ళాలో లేదో దేవుడు అంటూ ఏమంటున్నాడు చెప్పండి అంటే, ఆహాబు ఏం చేశాడంటే, వీడొద్దు, వీడన్నీ నిజాలు చెప్తాడు అంటే ఆడి దృష్టిలో అబద్ధం ఆడతాడు. నాకు ఒక ప్రవక్తలు ఉన్నారు. ఎవరో యెజెబెలు ప్రవక్తలు, వాళ్ళందరూ కూడా. వాళ్ళని తీసుకొస్తాం అన్నాడు. వాళ్ళని తీసుకొచ్చినా ఏం చేసినా నేను మాత్రం మికాయా చెప్పినట్లుగా వింటాను అన్నాడు. మికాయా ప్రవచించాడు, ఇక్కడికి వెళితే చాలా నష్టం సంభవిస్తుంది, మీకు వెళ్ళకండి అన్నాడు. కానీ ఏదో ఒక రకంగా ఆహాబు ఏం చేశాడంటే, వీడిని తీసుకెళ్లి చెరసాలలో వేయండి. ఎవరిని? మికాయా ప్రవక్తను చెరసాలలో వేయండి అని చెరసాలలో వేయించి అక్కడి నుంచి బయలుదేరి యుద్ధానికి వెళ్ళిపోయారు. యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సంభవించినటువంటి సంఘటన ఏంటంటే, రాజు దాదాపుగా కనుమరుగైపోయాడు. అక్కడ ఓటమి చవి చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. అదొక సంఘటన. సరే, ఇంకా మరొక విషయం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 18వ అధ్యాయం నుంచి డైరెక్ట్గా 20వ వచనంలోకి వెళ్ళిపోదాం. 19 స్కిప్ చేద్దాం, 20వ వచనంలోకి వెళ్ళిపోదాం. తర్వాత మీరు ఖాళీగా ఉన్నప్పుడు 19వ అధ్యాయం చదవండి. 20వ అధ్యాయము మొదట్లో, ఇది అయిన తర్వాత మోయాబీలను, అమ్మోనీలను, మేయోనీలను యెహోషాపాతు మీదకి వచ్చేది. అంతలో కొందరు వచ్చి వారు యెహోవా యందు విచారణ చేశారు. ఎందుకంటే దేవునితో విచారణ చేయడం అతనికి బాగా తెలుసు. విచారణ చేస్తే దేవుడు ఆన్సర్ ఇస్తాడు. ఆ ఆలోచన ప్రకారంగా మనం వెళ్ళాలి. అక్కడ వివాహం జరిగినప్పుడు, అంతకుముందు ఆహాబు రాజు వచ్చినప్పుడు అతనితో మాట్లాడినప్పుడు తబ్బిబ్బైపోయాడు కదా. ఆ సందర్భంలో దేవుని అడగలేదు, ఈ అమ్మాయిని నా కొడుకు చేసుకోమంటావా దేవా, నీకు ఇష్టమా అన్న సంగతి అడగలేదు, పెళ్లి చేసేసాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అడుగుతున్నాడు. ఇప్పుడు చదువుదాం. అప్పుడు భయపడ్డాడట. అమ్మో, తేడా జరిగింది, మొదటి యుద్ధంలో ఓడిపోయాం, ఇప్పుడు దేవుణ్ణి అడగకపోతే ఏదైనా ప్రమాదం జరగవచ్చు అనుకొని దేవుణ్ణి స్వయంగా అడిగాడు. చాటింపగా యోధావారు సహాయాన్ని వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యందు విచారించుటకు యోధా పట్టణమునంద అంతటి నుంచి జనులు వచ్చేది. చదవమ్మా టకటక.
ఓకే, 15వ వచనం చదువుదాం. యోధారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, అందరూ ఆలకించండి. యెహోవా ఈరోజు సెలవిస్తున్నాడు, యుద్ధమునకు మీరు భయపడద్దు. ఈ గొప్ప సైన్యమునకు భయపడకండి, జయకుడి. ఈ యుద్ధము మీరు కాదు, యెహోవాయే జరిగిస్తాడు అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో అడిగితే ఎలాగుంటుందో, దేవుని అడగకుండా చేస్తే ఎలాగుంటుందో ఇందులో నేర్చుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా వినండి భక్తులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి అమ్మ. ఎక్కుడు మార్గమును వచ్చేదరు. యూదావారులారా, యెరూషలేము వారులారా, పంక్తులు తీర్చి నిలబడండి. మీరందరూ ఎలాగుంటారంటే, పాలిచ్చే తల్లులారా, మీరు పాలిచ్చే తల్లులైతే మీరు అలాగే వచ్చేయండి, చంటి బిడ్డలుగా వచ్చేయండి. మీరందరూ వచ్చి ఇక్కడ గుమ్ముకూడి ప్రార్థన చేద్దాం, ఆరాధన చేద్దాం అని పిలిచాడు. అందరూ వచ్చి అక్కడ నిల్చున్నారు యుద్ధ భూమిలో. యెహోవా ఇచ్చే రక్షణను మీరు చూస్తారు. భయపడకుడి, జడియకుడి, మీరు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. అలాగని చెప్పాడు, అలాగని ప్రకటన చేశాడు. యుద్ధములో గెలిచారు. దేవుడు యుద్ధ వీరులుగా చేశాడు వీళ్ళని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఇంకొక సంఘటన, 31వ అధ్యాయం వచనం, 31వ వచనం. యెహోషాపాతు యోధారాజు 25 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. ఓకే, 34వ వచనం చదవండి. యెహోషాపాతు చేసిన కార్యములన్నిటిని గురించి వ్రాయబడి ఉన్నది, కనబడుచున్నది. ఇది అయిన తర్వాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అమ్మా ఎవరితో? అహజ్యాతో స్నేహం చేశాడు. మారీషా వాడును ఎలియాజరు, నువ్వు అహజ్యాతో స్నేహం చేసినందున, డియర్ ఫ్రెండ్స్ వినండి, అహజ్యాతో నువ్వు స్నేహం చేసినందున నీ ఓడలను ముంచివేస్తున్నాను. నీ ఓడలన్నీ కూడా మునిగిపోతూ ఉన్నాయి. నీ ఓడలు మునిగిపోతూ ఉన్నాయి. బంగారం తేవడానికి యెహోషాపాతు ఓడలను చేయించి తర్షీషును పంపాడు. ఆ ఓడలన్నీ కూడా మార్గ మధ్యములోనే మునిగిపోయినాయి. ఎందుకు మునిగిపోయినాయి? బద్దలై మునిగిపోయాయి. ఎందుకు బద్దలై మునిగిపోయాయి? పెయింట్ సరిగా వేయలేదనా? టైటానిక్ ఓడ ఎందుకు మునిగిపోయింది? పెయింట్ సరిగా వేయకపోవడం వల్ల మునిగిపోయిందట. ఇక్కడ అహజ్యాతో స్నేహం ఏ పెయింట్ వేశావు? స్నేహం అనే పెయింట్ వేశావు. అక్కడ ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఎవరితో నీ స్నేహం? అన్యులతోనా? దేవుని బిడ్డలతోనా? మంచివారితోనా? చెడ్డవారితోనా?
నీ స్నేహం ఎవరితో? నీ స్నేహానికి ప్రతీక ముంచి బయటపడుతుంది ఇక్కడ. మంచి వారితో స్నేహం చేస్తే మంచిగా ఉంటావు. దేవునితో స్నేహం, మంచి వారితో స్నేహం అంటే. ఇక్కడ చెడు స్నేహం చేస్తే ఓడలను మునిగిపోయినాయి. ఓడలను ముంచి వేశాడు దేవుడే, పగిలిపోయి మునిగిపోయాట. చాలా జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. యుద్ధానికి వెళ్ళకముందు ప్రవక్తను అడిగాడు. ప్రవక్తను ఆహాబు చేతిలో తీసుకొని జైల్లో పెట్టించేశాడు. యుద్ధానికి వెళ్ళిపోయాడు. యుద్ధం తర్వాత చెడు గమనించాడు. మళ్ళీ వచ్చి దేవుని ప్రార్థించాడు. దేవుని ప్రార్థిస్తే మళ్ళీ విజయం వచ్చింది కదండి. ఇక్కడ మళ్ళీ అహజ్యాతో స్నేహం చేసి, అహజ్యాతో స్నేహం కారణంగా ఓడలను తరిశీసి వెళ్ళే ఓడలను తయారు చేయించాడు. అక్కడ మార్గ మధ్యంలోనే అవి మునిగిపోయినాయి, పగిలిపోయి మునిగిపోయినాయి. నీ జీవితం పగలగొట్టేది నీ స్నేహం. తప్పుడు స్నేహం నీ జీవితాన్ని పాడు చేయబోతుంది. జాగ్రత్తగా ఆలోచన చేయి. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోషాపాతు మంచివాడా చెడ్డవాడా? మంచివాడు. యెహోషాపాతు భక్తి గలవాడా కాదా? భక్తి గలవాడు. దేవునితో సంబంధం ఉందా లేదా? ఉంది. దేవుని అడిగినప్పుడల్లా తనకు విజయం వచ్చింది. దేవుని అడగకపోయినందువల్ల కొంచెం ఇబ్బందుల్లో పడ్డాడు యెహోషాపాతు. ఆ విషయాన్ని గట్టిగా గుర్తించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యెహోషాపాతు మంచివాడే, భక్తి గలవాడే. ఆహాబు రాజుతో స్నేహం చేయడం వల్ల, ఆహాబు రాజు వల్ల కొన్ని నష్టాలు చవి చూశాడు కదండి. ఇక్కడ తన కుమారుడికి పెళ్ళయింది. ఎవరికి? అతని పేరు యెహోరాము. మన రాము కాదు, యెహోరాము. యెహోరాము ఎవరి కుమారుడు? యెహోషాపాతు కొడుకు. యెహోషాపాతు భక్తి గలవాడు, నీతిమంతుడు, దేవుని అడగకుండా ఏది చేయలేదు. దేవునితో సత్సంబంధం కలిగినటువంటి రాజు ఎవరు? యెహోషాపాతు. అతని కొడుకు ఎవరు? యెహోరాము. యెహోరాముకి ఆహాబు కుమార్తెతో పెళ్ళయింది. హిజ్కియా ఇది ఏం పేరమ్మా? తన భార్య పేరు అమ్మా యెజబేలు కుమార్తె. అంటే తల్లి అలాగుంటే బిడ్డ అలాగే ఉంటుంది. తల్లి అలాగుంటే బిడ్డ అలాగే తయారవుతుంది కదా. తల్లి బిడ్డను మలుచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ కుమార్తె అలాంటిదే కావచ్చు. అలాంటిది యెజబేలు వంటిది కావచ్చు. యెజబేలు వంటిది కాదా? అలాంటిదే అయి ఉండొచ్చు. యెజబేలు వంటి కుమార్తె ఎవరిని చేసుకుంది? యెహోరామును పెళ్లి చేసుకుంది. ఎవరు రాజు పేరేంటి? యెహోషాపాతు రాజు కొడుకుని పెళ్లి చేసుకుంది. యెహోషాపాతు చనిపోయిన తర్వాత జరిగిన సంఘటన 21వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. చదవండి. 6వ అధ్యాయం 6వ వచనం. 21వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారము ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. ఇశ్రాయేలు రాజుల మార్గమున నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించాడు. ఎవరు? యెహోరాము. యెహోరాము ఎవరు? యెహోషాపాతు కొడుకు. యెహోషాపాతు నీతి గలవాడు, దేవుని ఎడ భయభక్తులతో కలిగినటువంటి వ్యక్తి. భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కొడుకు ఎవరితో స్నేహం చేశాడు? ఇప్పుడు మామగారు ఏదైతే ఆచరించాడో, ఆహాబు రాజు ఏదైతే ప్రవర్తించాడో అందుకు ప్రతీకగా, అందుకు అనుకూలంగా ఇతను కూడా మారిపోయాడు. యెహోరాము ఎవరిలా మారిపోయాడు? మామగారు ఏదైతే అనుసరిస్తున్నాడో దానికి వత్తాసు పలికి దాని పక్షంగా కార్యాలు చేయడం ప్రారంభించాడు.
చదవండి అమ్మా. అయినను అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన ఆ, నిమిత్తమును ఆ. అతనికిని అతని కుమారులకును ఆ, నిత్యము ఉమ్, దీపమునిచ్చుదరని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపచేయుటకు ఆ. మనసు లేకయుండెను. ఆ. అతని దినములలో ఎదోమీయులు తిరగబడి యూదా వారి అధికారం సరే అమ్మా. త్రోసివేసి ఆ తర్వాత ఏం జరిగిందంటే చదువుకోండి. ఏం జరిగిందంటే దేవునికి ప్రతికూలంగా ఉంటే ఎవరిని క్షమించాడు, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే ఏమి ఊరుకోడు. అన్యజనులతో దేవునికి వ్యతిరేకస్తులతో నువ్వు పరిచయం ఏర్పట్టుకుని వారితో స్నేహం చేస్తే దేవుడు ఉగ్ర రూపం దాలుస్తాడు అన్నది సత్యం. అలాగే యెహోషాపాతు తయారు చేసిన ఓడలు ఎందుకు మునిగిపోయావు? అహజ్యాతో స్నేహం చేయడం వల్ల మునిగిపోయినాయి. అలాగే అహాబుతో స్నేహం చేసి అహాబు కుమార్తెను పెళ్లి చేసుకోవడం వల్ల తన కుమారుడు కూడా ఎలా మారిపోయాడంటే అహాబులాగా మారిపోయాడు. అత్తగారు చెప్పిన మాట వింటున్నాడు. ప్రియులారా, ఒక విషయం గమనిస్తారా? ఆడవాళ్ళు ఉంటారే, ఆడవాళ్ళ మాట పైన ఉంటుంది, మగవాళ్ళ మాట చెల్లుబాటు కాదు. మగవాళ్ళ మాట చెల్లుబాటు కాదు. మగవాళ్ళు ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నంటే ఇప్పుడు ఎందుకో అంటారు. ఆడవాళ్ళు వచ్చి మా అమ్మగారింటికి వెళ్దాం, మా అన్నయ్య బాగోలేదంటే సరే బయలుదేరు అంటాడు. నా వాళ్ళకి బాగోలేదు అని మనం అంటే బయలుదేరడు. భార్య చెప్పి మా అన్నయ్య వాళ్ళకి బాగోలేదంట, వెళ్ళి చూసొద్దాం రండి అంటే వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, మీ మగవాళ్ళందరూ ఒకసారి ఆలోచించుకోండి. ఎన్ని సమయాల్లో మీరు ఎలాగలా ప్రవర్తించారో మీ ప్రవర్తన మీకే తెలుసు. చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ చెబుతున్నటువంటి మాట ఇది. ఇక్కడ అహాబు కుమార్తె ఈ ఇంట్లోకి ప్రవేశించి యెహోషాపాతు గృహంలోకి ప్రవేశించింది. ఆమె ఎలా మార్చుకుందంటే యెహోరాముని వాళ్ళ భయభక్తులతో పెంచేసింది, వాళ్ళ భయభక్తులు లాగేసింది, వాళ్ళ ఆచారంలో అన్నిట్లో మునిగి తేలుతున్నాడు. బహుభయంకరంగా తయారాడు. దేవుని మాట వినకుండా దేవునికి విరోధస్తుడైపోయాడు. దేవుని ఆగ్రహం ఇప్పుడు ఎవరికి మీదకి వచ్చిందంటే యెహోరాము మీదకి వచ్చింది. తనకి భయంకరమైన వ్యాధి సోకింది. వ్యాధి అంటే తెలుసా? క్యాన్సర్ లాంటి వ్యాధి. ఆ క్యాన్సర్ లాంటి వ్యాధి కూడా ఎలాగో తెలుసా? పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చేసినాయంట. అలాంటి వ్యాధి, భయంకరమైన వ్యాధి యెహోరాముకు దాపురించింది. యెహోరాము తను చేస్తున్నటువంటి కీడుల వల్ల, తను చేస్తున్నటువంటి వ్యతిరేక పనుల వల్ల, దేవుని దృష్టికి వ్యతిరేకస్తుడు అవనందువల్ల తనకి భయంకరమైన వ్యాధి సోకి పొట్ట పగిలిపోయి పేగులు బయటకు వచ్చేసినటువంటి సందర్భాన్ని మనం వచ్చేయకూడదు. ఎంత నీచము! ఆ తర్వాత ఆ సంతతిలో అంతా కూడా అలాంటి నష్టాలే చవి చూశారు. దేవుని నమ్ముకున్నటువంటి యెహోషాపాతు రాజు ఎంత ప్రఖ్యాతిగాంచాడో. అతని కొడుకు వాళ్ళతో స్నేహం, అహాబు రాజుతో స్నేహం చేయడమే కాకుండా తన భార్యకు అడుగులు మడుగులు ఒత్తడం ద్వారా తన చర్యనంతటిని మార్చుకొని, తన స్టైల్ మార్చుకొని ఈ లోకములోనికి వెళ్ళిపోయి చాలా నష్టాలు చవి చూశాడు. రోగగ్రస్తుడై క్యాన్సర్ లాంటి వ్యాధి సోకి తన పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేసినాయి అంట. ఆ తర్వాత కథలో ఉంటుంది. చాలా చాలా నష్టాలు వాళ్ళు చవి చూశారు. ప్రియ క్రైస్తవ జనాంగమ, యెహోషాపాతు ధర్మబద్ధుడైనటువంటి వ్యక్తి. చెడు వ్యక్తులతో స్నేహం చేయడం వలన తన పవిత్రతకు మచ్చ తెచ్చుకున్నాడు. అది గ్రహించిన వెంటనే తిరిగి దేవుని వెతకడం ప్రారంభించాడు. కానీ దేవునితో వ్యతిరేకంగా నడుచుకున్నట్టు వల్ల తన కుమారుడు లైఫ్, తను చనిపోయి దావీదును ఎక్కడైతే పాతి పెట్టారో అక్కడే యెహోషాపాతును కూడా పాతి పెట్టారు. కానీ తన కుమారుడు అర్ధాంతరంగా
ఘోరమైనటువంటి చావుకు తన గురయ్యాడు. తన బ్రతుకు చిత్రమైపోయింది. తన లైఫ్ అంతా పాడు చేసుకున్నాడు. దేనికో తెలుసా? దేవుణ్ణి వెతకడం ప్రారంభించి దేవుణ్ణి వెతకనందువల్ల తన జీవితాన్ని నాశన కోపంలోనికి దిగజార్చి తనని తాను కీడు తెచ్చుకొని తన బలైపోయినటువంటి సంఘటన ఈ క్షణంలో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దైవ జనాంగమ్మ, ఒకవేళ నిన్ను ప్రేరేపించవచ్చు రాజీ పడమని నీకు బోధించేవారు ఉండొచ్చు. రాజీ పడద్దు. దేవుడు ఏమి చెప్తున్నాడో దానినే చేయగలగాలి, కానీ దేవునికి వ్యతిరేకంగా నువ్వేమీ చేయకూడదు. దేవుని అడిగి చేయి. దేవుని విధానం ఏంటో, దేవుని కార్యాలు ఏమిటో నువ్వు జాగ్రత్తగా చవిచూడు. జాగ్రత్తగా వివేచనతో అడుగు. దేవుణ్ణి అడిగితే నీకు సరైన మార్గాన్ని బోధిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది దేవుడు ఇస్తున్నటువంటి హెచ్చరిక. దేవుడు ఇస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక. యెహోషాపాతు జీవితం ద్వారా మనకి చాలా హెచ్చరికను దేవుడు తెలియజేశాడు. దేవుడి వాక్య భాగాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.